Hello everybody, welcome to Social People. So, this is your social science teacher Sheikh Suhail. సో ఈరోజు మనం క్లాస్ 10th పొలిటికల్ సైన్స్ చాప్టర్ 1 పవర్ షేరింగ్ని చూడబోతున్నాం. ఏంటి పవర్ షేరింగ్? యాక్చువల్లీ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎస్ఎస్టీ సోషల్ సైన్స్లోనే పొలిటికల్ సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. అందులో ఈ చాప్టర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యూటిఫుల్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ లేటర్. సో మనం ఎప్పుడైనా నార్మల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చాప్టర్ స్టార్ట్ చేసామంటే ఇలా అని ఇంకా స్టార్ట్ చేస్తారు. బెల్జియం అండ్ శ్రీలంక. బెల్జియం ఈజ్ స్మాల్ కంట్రీ ఇన్ యూరప్, బట్ టీఫైయింగ్ అండ్ మగ్గిఫైయింగ్. వాళ్ళకి ఇంట్రడక్షన్తో పని లేదు, ఏమీ లేదు, స్టార్ట్ చేస్తారు. కానీ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ చాప్టర్ యాజ్ వెల్ as ఫర్ హ్యూమన్స్. మీరు జాబ్ వచ్చిన తర్వాత ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఇంటర్వ్యూలో మీరు ఏమని అడుగుతారంటే ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు మీ నేమ్తో, మీ లొకేషన్తో, మీ ఎడ్యుకేషన్తో సో యూ గివ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. యాజ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఆ థింగ్, ఆ ఒక్క రిపోర్ట్ మీ గురించి చెప్తుంది. దాన్ని ఇంట్రడక్షన్ అంట. సో ఒక చాప్టర్కి ఇంట్రడక్షన్ అంటే ఆ చాప్టర్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. ఒక బ్రీఫ్గా కాకపోయినా ఒక పై లేయర్తో. సో ఆ చాప్టర్ మనం ఏం నేర్చుకోబోతున్నాం మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ద చాప్టర్. చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మనం చాప్టర్ హెడ్డింగ్ని పోస్ట్ మార్టం చేయాలి. చాప్టర్ హెడ్డింగ్ని తెలుసుకోవాలి. అసలు చాప్టర్ హెడ్డింగ్ మనకి ఏం చెప్తుంది? ఎన్సీఆర్టీస్ రాసిన వాళ్ళు హెడ్డింగ్ ఊరికే నామకే వాస్తే అయితే పెట్టరు కదా. సో ఆ హెడ్డింగ్ ఏం చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. హెడ్డింగ్ పవర్ షేరింగ్. సో దీన్ని పోస్ట్ మార్టం చేయాలంటే 2 డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? పవర్. పవర్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీలో వచ్చే కరెంటా? కాదు. పవర్ అంటే ఎ థింగ్ విచ్ పీపుల్ మేక్ ఇట్ టు షో దేర్ అథారిటీ ఆర్ టు గవర్న్ ఆర్ టు కంట్రోల్. దాన్ని పవర్ అంట. దాన్ని షేర్ చేయాలి అంట. యాజ్ షేరింగ్ ఇస్ కేరింగ్. మనం పవర్ని షేర్ చేయాలి. పవర్ని ఎవరైనా షేర్ చేస్తారా? అవును. అది మీరు కూడా చేస్తూ ఉండొచ్చు, నేను కూడా చేస్తూ ఉండొచ్చు. అది మనకి తెలియదు. దట్స్ వాట్ సోషల్ సైన్స్. మనం వీఆర్ లివింగ్ ఇట్ బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దట్ ఈస్ సోషల్ సైన్స్. సో పవర్ షేరింగ్ ఏంటన్నా, లెట్ us సీ. ఇదొక క్లాస్ రూమ్. మైక్రో లెవెల్లో చెప్తే ఇదొక క్లాస్ రూమ్. ఇందులో స్టూడెంట్స్ ఉంటారు 40+. ఒకే ఒక టీచర్ ఉంటారు. ఈ టీచర్ 40+ స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలి అంటే ఇట్స్ నాట్ ఎన్ కప్ ఆఫ్ కేక్ కదా. సో అంతమంది స్టూడెంట్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ బేసికల్లీ. ఎవరో ఒకరు చేస్తానే ఉంటారు ఏదో ఒక చిల్ పని. సో టీచర్ ఏం చేస్తారంటే ఒక మానిటర్ని అపాయింట్ చేస్తారు. ఈ మానిటర్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ సెక్షన్ ఆఫ్ ద క్లాస్ని ఇతను మానిటర్ చేస్తారు, ఇతను సర్వేలెన్స్ చేస్తారు. సో ఏమైపోయింది? టీచర్ ఒక పవర్ని ఇక్కడ మానిటర్తో షేర్ చేశారు. దీనివల్ల ఏమైందంటే పవర్ షేర్ అయింది. సో ఇక్కడ పవర్ షేర్ అవడం వల్ల ఏమైందంటే అడ్మినిస్ట్రేషన్, కంట్రోల్ ఆర్ గవర్నెన్స్ అనేది సింప్లిఫై అయిపోయింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. కంట్రీ ఉంది. ఇదొక కంట్రీ. ఇక్కడ ఈ కంట్రీకు నేను లీడర్. ఈ కంట్రీ నేను గవర్న్ చేయాలి, అడ్మినిస్ట్రేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. నాకు నేను ఒక్కడిని ఇంత పెద్ద వాస్ట్ కంట్రీని గవర్న్ చేయగలుగుతానా? ఇంపాసిబుల్. నేను ఒక్కడిని సపోజ్ ఇక్కడ ఒక ప్రాబ్లం జరుగుతున్నట్టుంది, ఫ్లడ్స్ కానీ సునామీ కానీ వచ్చింది. నేను అక్కడ ఉండాలా, లేకపోతే ఇక్కడ ఒక అటాక్ జరిగిందనమాట, నేను ఇక్కడ ఉండాలా? నేను ఏ ప్రాబ్లం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి నేను ఒక్కడిని? సో ఇంత పెద్ద వాస్ట్ కంట్రీని గవర్న్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో నేనేం చేస్తానంటే నా పవర్ని నేను షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ కంట్రీ మొత్తం నా కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు నేను నా పవర్ని షేర్ చేస్తాను. దానికోసం ఫస్ట్ నేను డీసెంట్రలైజేషన్ చేస్తాను అనమాట. నేను ఈ కంట్రీని కొన్ని స్టేట్స్కి డివైడ్ చేస్తాను. డివైడ్ చేసిన తర్వాత ఈ స్టేట్కి ఒక్కొక్క స్టేట్ హెడ్ని అపాయింట్ చేస్తాను అనమాట.
వీళ్ళ పని ఏంటంటే ఆ స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి సాల్వ్ చేయడం. అండ్ వా ఆ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పడం. ఐఎమ్ ద కంట్రీ హెడ్, కానీ వీళ్ళందరూ ఎవరికి అకౌంటబుల్ అంటే నాకు అకౌంటబుల్. నేను నా పవర్ని షేర్ చేయడం వల్ల ఈ కంట్రీని నేను బాగా గవర్న్ చేయగలుగుతాను, బాగా అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతాను. అదే పవర్ షేరింగ్. సో పవర్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కవేళ మనం పవర్ షేరింగ్ చేయకపోతే ఏమైంది? చేస్తే ఓకే, అడ్మినిస్ట్రేట్ బాగా జరిగిద్ది, ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ అవుతాయి. చేయకపోతే, ఒకవేళ మనం పవర్ షేరింగ్ చేయకపోతే మనం మోనార్క్ అయిపోతాం అనమాట. మన కింగ్ అయిపోతాం, ఇష్టారాజ్యం చేసేస్తాం అనమాట. మోనార్క్ అంటే ఏంటి? సపోజ్ అది నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. పవర్ షేరింగ్ చేయకపోతే ఏమవుతా అని. లెట్ us read now. సో ఓవర్వ్యూ చూద్దాం. With this chapter, we resume the tour of democracy that we started last year. టూర్ ఏంటి? ఏ టూర్కి వెళ్ళొచ్చా? సో ఏ టూర్ కాదు, 9th క్లాస్లో మనం పొలిటికల్ సైన్స్లో వై వీ నీడ్ డెమోక్రసీ, వాట్ ఈస్ డెమోక్రసీ ఆ చాప్టర్ చదువుకున్నాం కదా. సో దానిలో డెమోక్రసీ అంటే ఏంటో నేర్చుకున్నాం. కానీ we noted last year that in a democracy, all powers does not rest with one organ of government. మనం లాస్ట్ ఇయర్ ఏం నేర్చుకున్నామంటే డెమోక్రసీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఆర్గాన్స్ ఉంటాయి. ఆర్గాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీ రన్ అవ్వాలంటే ఆర్గాన్స్ ఉన్నాయి. బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, ఇవన్నీ ఏంటి? ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. ఇవి ఫంక్షన్ చేయకపోతే బాడీ ఫంక్షన్ చేయడం ఆపేసింది. సేమ్ డెమోక్రసీకి కూడా 3 ఆర్గాన్స్ ఆర్ 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. 3 పిల్లర్స్. దీన్ని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఆర్గాన్స్ మీదే డెమోక్రసీ అనే గవర్నమెంట్ అనే స్ట్రక్చర్ నుంచోగలుగుతుంది. లెజిస్లేటివ్ ఏం చేసిందంటే, ఎగ్జాంపుల్ పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్ ఏం చేసిద్ది? ఆ కంట్రీ ఒక్క లాస్ని డ్రాఫ్ట్ చేసిద్ది, ఆ కంట్రీ ఒక లాస్ని తయారు చేసిద్ది అనమాట, రాసిద్ది. అయితే ఆ కంట్రీకి లాస్ యూస్ఫుల్ ఉంటో దాన్ని రాసిద్ది. లెజిస్లేటివ్ పని. లెజిస్లేటివ్ ఏం చేసిద్ది? లాస్ని తయారు చేసింది. ఎగ్జిక్యూటివ్ పని ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము, ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ పోలీస్, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ఏవైతే లెజిస్లేటివ్ లాని తయారు చేసిందో దాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ జ్యుడిషియరీ ఎవరు? కోర్ట్స్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, హై కోర్ట్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే మేజర్గా లెజిస్లేటివ్ చేసిన లాస్ కరెక్టా కాదా, అవి ప్రజల హక్కుల్ని ఏమైనా దెబ్బతీసేలాగా ఉన్నాయా అని చేసింది. ఏవైతే కరెక్ట్ లాస్ని లెజిస్లేటివ్ తయారు చేసిందో అది ఎగ్జిక్యూటివ్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా, లేకపోతే ఆ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా తప్పుదోవలు ఏమైనా పట్టిస్తుందా అని ఎగ్జిక్యూటివ్ చూసింది. మరి జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? చూసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేసింది, మళ్ళీ జడ్జెస్ని. అది ఇప్పుడు ఒక సినారియో తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా? పార్లమెంట్, ఒక లీడర్, పార్లమెంట్ ఉంది. పార్లమెంట్లో ఒక లీడర్ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తాడు. రెజల్యూషన్ ఏంటంటే, ఈ రోజు నుంచి అందరూ ఈ హిందూ రిలీజియన్ని ఫాలో అవ్వాలి, హిందూ రిలీజియన్ మాత్రమే ఫాలో అవ్వాలి అని లీడర్ పార్లమెంట్లో బిల్ పెట్టారు. ఎక్కువ మంది ఎంపీస్ ఈయన పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బిల్ పాస్ అయ్యి లాగా అయిందనమాట. సో అప్పుడు టక్కన జ్యుడిషియరీ ఏం చేసిందంటే ఈ బిల్ని కొట్టి పడేసింది. ఈ బిల్ తప్పు. ఎందుకని? ఈ బిల్ ఆ కంట్రీలో నాట్ ఓన్లీ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, ఎన్నో డైవర్స్ రిలీజియన్స్ ఉంటున్నాయి. సో నువ్వు అప్పుడు ఓన్లీ హిందూయిజమే ఫాలో అవ్వాలి అని ఆ లాని ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయలేవు. సో ఆ లాని ఒకవేళ నువ్వు పాస్ చేసినా జ్యుడిషియరీ ఏం చేసిందంటే ఆ లాని తప్పు అని కొట్టి పడేసింది.
అండ్ ఆ రైట్ జ్యుడిషియరీకి ఉంది. సో ఇక్కడ మీకు ఏం అర్థమవుతుందంటే లెజిస్లేటివ్ ఒక పవర్స్ అల్టిమేట్ కాదు. లెజిస్లేటివ్ తన ఇష్టం వచ్చినట్టు తను చెయ్యలేదు. తన పవర్స్ ఆర్ చెక్డ్ బై జ్యుడిషియరీ. జ్యుడిషియరీ చెక్ చేస్తుందా లేదా అదే. ఇప్పుడు ఇంకో సినారియో చూద్దాం. ఈ సినారియోలో ఏంటంటే ఈ సినారియోలో మెయిన్గా ఏవైతే థింగ్స్ ఈ ప్రైమ్ మినిస్టర్ ఆర్ సంథింగ్ లీడర్ ఆఫ్ ద కంట్రీ ఒక లాని పాస్ చేశారు. ఆ లా ఏంటంటే 21+ ఉంటేనే ఉమెన్కి మ్యారేజ్ చేయాలి. 21+ ఉంటేనే ఉమెన్కి మ్యారేజ్ చేయాలి. మళ్ళీ జ్యుడిషియరీ ఏం చేసిందంటే ఈ లా తప్పు అని కొట్టేసింది విత్ నో రీజన్స్. జ్యుడిషియరీ తన ఇష్టారాజ్యంగా ఆ లాని కొట్టేసింది అనమాట. నో, 21+కి ఉమెన్స్కి మ్యారేజ్ చేయకూడదు అని చెప్పింది. సో ఈ లా కరెక్ట్ అయినా కొట్టేసింది కాబట్టి లెజిస్లేటివ్ ఏం చేయొచ్చు అంటే ఎవరైతే జడ్జ్ ఆ లాని కొట్టేశాడో ఆ జడ్జిని లెజిస్లేటివ్ తీసివేయచ్చు. ఎలా అంటే పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ జడ్జిని వితౌట్ 2/3 ఆఫ్ ద ఓట్స్తో తీసివేయచ్చు అనమాట. ఇదే. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? జ్యుడిషియరీ దగ్గర కూడా అల్టిమేట్ పవర్ లేదు. సేమ్ విత్ ఎగ్జిక్యూటివ్స్ కూడా తన ఇష్టం ఇంప్లిమెంట్ చేయలేదు. జ్యుడిషియరీ విల్ చెక్. ఏవైతే లాస్ ఓన్లీ ఆ లాలో ఏవైతే ఉందో అలానే ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జిక్యూటివ్. సో దీన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటాం అనమాట. సో ఇక్కడ అల్టిమేట్గా ఎవరి చేతిలో పవర్ అనేది లేదు. అది ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్కి వెళ్దాం. An intelligent share of power among legislative, executive and judiciary is very important to design of democracy. In this and the next 2 chapters, మనం ఈ చాప్టర్లో నెక్స్ట్ 2 చాప్టర్స్లో ఒక ఐడియా ఆఫ్ పవర్ షేరింగ్, ఇదే ఐడియా ఆఫ్ పవర్ షేరింగ్ ఇప్పుడు ఏమైతే మనం పవర్ షేరింగ్ నేర్చుకున్నామో ఇప్పుడు వీళ్ళ మధ్య పవర్ షేర్ అవుతుందో లేదా, డెమోక్రసీ అని కంప్లీట్ పవర్ వీళ్ళ మధ్య షేర్ అవుతుంది. షేర్ అవ్వలేదంటే ఇంకా అది మోనార్కీ, రాజరికమైన చెప్పాలి. వీ స్టార్టెడ్ విత్ 2 స్టోరీస్ అనమాట. మనం ఈ చాప్టర్లో 2 స్టోరీస్ గురించి నేర్చుకుంటాం. ఒకటేమో బెల్జియం అండ్ శ్రీలంక. ఈ 2 కేస్ స్టడీస్ని మనం యూజ్ చేసి పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, బోత్ ది స్టోరీస్ ఆర్ అబౌట్ హౌ డెమోక్రసీస్ హ్యాండిల్ డిమాండ్స్ ఫర్ పవర్ షేరింగ్. ఈ 2 డెమోక్రసీస్ ఏవైతే బెల్జియం అండ్ శ్రీలంక ఉందో ఈ 2 పవర్ షేరింగ్ అనే డిమాండ్ని ఎలా హ్యాండిల్ చేశాయి అని చూడబోతున్నాం. ఎక్సైటెడ్? ఎలా హ్యాండిల్ చేస్తుంటారో ఆ పవర్ షేరింగ్ని, అసలు గొడవలు ఏమై ఉండేవి, డిమాండ్ ఎందుకు వచ్చింది. ద స్టోరీస్ యాడ్ సమ్ జనరల్ కంక్లూషన్స్ అబౌట్ ద నీడ్ ఆఫ్ పవర్ షేరింగ్ డెమోక్రసీకి పవర్ షేరింగ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ డెమోక్రసీలో పవర్ షేర్ అవ్వలేదంటే ఇంకా అది ఇష్టారాజ్యం చేశారనుకోండి, ఇక్కడ జ్యుడిషియరీ లేదనుకుందాం, ఓన్లీ లెజిస్లేటివ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది. ఇంకా లెజిస్లేటివ్ చేసిన లాస్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళు ఇంకా ఏ పడితే లా పెట్టేస్తారు. అప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ టు సఫర్. అప్పుడు దీన్ని క్వశ్చన్ చేసే ఆర్గానే లేదు కదా. సో ఇంకా వాళ్ళు ఇష్టార్థం చేస్తారు. సేమ్ మీ క్లాస్లో కూడా లీడర్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, మీరందరూ సైలెంట్గా ఉన్నారనుకోండి క్వశ్చన్ చేయకుండా. సో ఇంకా ఎవరు క్వశ్చన్ చేయట్లేదని హీ విల్ డూ యాజ్ హిస్ విష్. కానీ వన్స్ యూ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద లీడర్, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, దెన్ హీ విల్ టేక్ ఫ్యూ స్టెప్స్ బ్యాక్ కదా. సో ఇక్కడ క్వశ్చనింగ్ అథారిటీ, దీని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. దిస్ allows us to discuss various forms of power sharing. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే ఎస్, పవర్ని మనం వేరియస్ ఫార్మ్స్లో కూడా షేర్ చేయొచ్చు. ఏమేమి ఫార్మ్స్ ఈ చాప్టర్లో చూస్తాం. విల్ టేక్ అప్ ఇన్ ద ఫాలోయింగ్ 2 చాప్టర్స్. అండ్ నెక్స్ట్ 2 చాప్టర్స్లో కూడా మనం పవర్ షేరింగ్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే పవర్ షేరింగ్ ఒక బేసిక్ ఎక్సెన్స్ డిస్కస్ చేస్తాం అన్నమాట. సో పవర్ షేరింగ్ అంటే అర్థమైందా? సింపుల్ ఇంట్రడక్షన్. పవర్ని మనం షేర్ చేయాలి. ఎందుకు షేర్ చేయాలి తెలిసే అర్థమయ్యే ఉంటుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందైతే లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ అండ్
నెక్స్ట్ వీడియోస్ కూడా బెల్జియం అండ్ శ్రీలంక అండ్ అదర్ సోషల్ సైన్స్, హిస్టరీ, geography, economics, political science మొత్తం I will try to cover for your 10th class students. Thank you for watching. Have a nice day. Bye bye.